యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు. ఇది వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాము. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు యూట్యూబ్ ద్వారా చూస్తున్నా, టీవీ సెట్ల ద్వారా చూస్తున్నా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. దయచేసి అలాగే స్టే ట్యూన్ విత్ మీ ఫర్ 26 more minutes. 26 నిమిషాలు నాతో కలిసి ఉండండి. దేవుని మాటలు వినండి. ఒకవేళ మీరు అటు ఇటు వెళ్ళినా కానీ ఈ సౌండ్ని, ఆడియోని వింటూ, లేకపోతే ఈ మెసేజ్ని ఆలకిస్తూనే, మెసేజ్ మీద మైండ్ పెట్టి మీరు అటు ఇటు వెళ్ళినా, ఇక్కడ నుంచి కిచెన్లోకి వెళ్ళినా, మీరున్నట్టే టీవీ హాల్లో నుంచి, లేకపోతే అవసరమైతే టీవీ సౌండ్ కొద్దిగా పెంచుకోండి. దేవుని మాటలు వినండి. దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగుతుంది. వెలుగు కలుగుతుందంటే భౌతికమైనటువంటి వెలుగు కాదు, ఆత్మ సంబంధమైన ఆంతర్యములో అంధకారము మాయమయ్యేటువంటి ఒక వెలుగు కలుగుతుంది అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని మాటలు వినబోతున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని విషయాలు ఆలోచించాం. నిన్నటి ఎపిసోడ్, మొన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే వచనాన్ని మూలవాక్యంగా తీసుకొని మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి ఇంచుమించు 11 సందేశాలు 21వ అధ్యాయంలోంచేనే ఇవ్వడం జరిగింది. ఇంకా 1-2 మెసేజ్లతో 21వ అధ్యాయం ఆపేసి 22లోకి వెళ్దాం. ఈ 28 అధ్యాయాలు కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1-2 మెసేజ్లతో, 4-5 మెసేజ్లతో మళ్ళీ ఒక రౌండ్ రివిజన్. అనగా రివిజన్ తర్వాత మీకు ఒక పరీక్ష ఉంటుందని కాదు, టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుందని కాదు. ఈ సంవత్సరానికి మనం అపోస్తలుల కార్యములు పూర్తి చేయాలి. ఇంచుమించు జూన్ 4వ తేదీ 5వ తేదీ కల్లా అపోస్తలుల కార్యము పూర్తి చేసేస్తాం. తర్వాత ప్రభు చిత్తమైతే వేరే ఏదైనా పుస్తకంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి 2020 నుంచి 20, 21, 22 యోహాను సువార్త ధ్యానించుకున్నాం 3 సంవత్సరాలు. తర్వాత 23, 24 అపోస్తలుల కార్యములు, అనగా 2 సంవత్సరాలు అపోస్తలుల కార్యము. ఈ 5 సంవత్సరాల్లో కొత్త నిబంధనలోని 4వ పుస్తకమైనటువంటి యోహాను సువార్త, 4వ సువార్త అయినటువంటి యోహాను సువార్త, 5వ పుస్తకమైనటువంటి అపోస్తలుల కార్యములు 2 కంప్లీట్ చేసుకున్నట్టే. అంటే దీని అర్థం 5 సంవత్సరాల్లో మనం ఇంచుమించు 49 అధ్యాయాలు కవర్ చేసుకున్నట్టు అవుతుంది. 5 సంవత్సరాల్లో అంటే 60 నెలల్లో 49 అధ్యాయాలు మనం కవర్ చేసుకున్నట్టయింది. కాబట్టి ఇందులోంచి దేవుడు మనతో వేరువేరు విధాలుగా, వేరువేరు కోణాల్లో దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి దేవుని వాక్యం చాలా లోతుగా ఉంది. లోతైనటువంటి వాక్యంలోకి, లోతైన జలాల్లోకి వెళ్ళి లోబడుటకు మనము ఒక దైవికమైన స్వరాన్ని విని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లోతులో ఉన్నాం, లోతులోంచి తీరానికి మనం చేరుకోవాలి. మట్టి తీరములో నుంచి ఆ సముద్రపు నది లోతుల్లోకి వెళ్ళిపోయి తర్వాత అవతల తీరానికి, మహిమ తీరానికి మనం చేరుకోవాలి. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ప్రత్యక్షతను స్వీకరించడం. కొంతమందికి ఏదైనా విషయం చెప్తే వెంటనే అంగీకరిస్తారు. కొంతమంది వాదించి అలా కాదు ఇలా కాదు అని ఫైనల్గా అయినా వాళ్ళు అంగీకరిస్తారు. కొంతమంది ఉంటారు, అబ్బా మీరు ఎన్ని చెప్పండి మేము దీన్ని నమ్మమండి. సువార్త విషయంలో కూడా ఇది అంతే. కొంతమంది సువార్తను సింపుల్గా అవునండి వాస్తవమే అండి, వాళ్ళు చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది అన్న, వాస్తవాలుగా చెప్పింది. యేసుప్రభు గొప్ప దేవుడే, యేసుప్రభు కార్యాలు చేశాడు, చేయగలడు అంటున్నారు, వాళ్ళ జీవితంలో చేశాడట. వాళ్ళు సింపుల్గా స్వీకరిస్తారు. సూక్ష్మలో మోక్షం. కానీ కొంతమంది వాదించి అలా కాదు ఇలా కాదు, దానికి శాస్త్రీయమైన ఆధారం ఏది, దానికి సైంటిఫిక్ ఆధారం ఏది, దానికి హిస్టారికల్ ఆధారం ఏది, దానికి ఆర్కియాలజికల్ ఆధారం ఏంటి అని రకరకాల వాదనలు. ఫైనల్గా వాళ్ళు కూడా ఒప్పించారు. కొంతమంది ఉంటారు మొరటు స్వభావం కలిగిన వాళ్ళు, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు, లేకపోతే దురద చెవులు కలిగిన వాళ్ళు, మేము అంగీకరించలేమండి, అది కరెక్ట్ కాదండి. ఇంచుమించు క్రైస్తవ సంఘాల్లోనే
స్వస్థతలు లేవు, అవి జరగడం లేదు, అవి ఎప్పుడూ అయిపోయినాయి అని విశ్వసించే ఒక గ్రూప్ ఉంది. గ్రూపును ఆధారంగా చేసుకున్న కొంతమంది ప్రజలు, వాళ్ళకి మనం స్వస్థతలు అంటే ఎక్కడున్నాయండి, స్వస్థతలు ఉంటే హాస్పిటల్, ఇన్ని హాస్పిటల్ దేనికి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇన్ని అల్లోపతి ఏంటి, హోమియోపతి ఏంటి, లేకపోతే యునాని, లేకపోతే రకరకాల వైద్య విధానాలు ఏంటి? లేదండి, స్వస్థత లేదండి. స్వస్థత కేవలము దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున తయారు చేయబడిన మందులు వైద్యశాస్త్రం ద్వారానే అని విశ్వసిస్తున్నారు వాళ్ళు. వైద్యశాస్త్రం ద్వారా స్వస్థత రాదు అని నేను చెప్పడం లేదు. వైద్యశాస్త్రం ద్వారా స్వస్థత కలుగుతుంది. వైద్యశాస్త్రం ద్వారా జరిగేటువంటి స్వస్థత ఒక లిమిటెడ్ హీలింగ్, కానీ దేవుని ద్వారా కలిగేటువంటి హీలింగ్ దట్స్ టోటల్ హీలింగ్, కంప్లీట్ హీలింగ్. మన ప్రాణాత్మ దేహములకు కావలసినటువంటి స్వస్థత దేవుని ద్వారా కలుగుతుంది. ఒకవేళ నాకు శరీరంలో ఏదో బలహీనతగా ఉంది అనుకుని వెళ్ళినప్పుడు నా శరీరానికి వాళ్ళు స్వస్థతను కొన్ని రోజులు ప్రయోగాలు చేయడం వల్ల, వేరు వేరు మందు మాత్రలు ఇవ్వడం వల్ల శరీరం మీద ఏదో పట్టు సాధించి శరీరాన్ని అర్థం చేసుకొని బలహీనత లేకుండా చేయొచ్చు. రెండోదిగా, ఒకవేళ నాకు మానసికంగా ఏదైనా సమస్య వచ్చింది, సైకలాజికల్గా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాం, అతను చెప్పినటువంటి థెరపీలు కావచ్చు, అతను చెప్పేటువంటి ఆ టిప్స్ని, చిట్కాలను పాటించి ఎలాగోలాగా ఆ మానసికమైన డిప్రెషన్లోంచి నేను బయటపడవచ్చు. మనిషి అంటే కేవలం శరీరం మనసు మాత్రమే కాదు, మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, మనిషి అంటే మనసు మాత్రమే కాదు. మనిషి అంటే, ఒక వ్యక్తి అంటే, హ్యూమన్ బీయింగ్ అంటే హిస్ బాడీ, మైండ్ అండ్ సోల్, లేదా స్పిరిట్. కానీ దీనికి వచ్చేటువంటి, ఆత్మకు వచ్చేటువంటి దాని గురించి ఎక్కడికి వెళ్ళగలం? ఒకవేళ నాకు మనసు బాగాలేదని నీ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. హలో, నేను గుండె ఏదైనా జబ్బులు వస్తే, ఏదైనా వాల్ బ్లాక్ అయితే ఇటువంటివి నేను చూడగలను, కానీ మీ మనసు బాగలేదనడానికి నేను కాదు, నా ఫ్రెండ్ ఒక ఆయన రాసిస్తాడు. లేదంటే మానసికమైనటువంటి వైద్యుని దగ్గరికి వెళ్ళి, ఏమంటే నా కిడ్నీ సరిగా పనిచేయడం లేదు అని చెప్పామనుకోండి, హలో మీరు వచ్చింది ఎక్కడికి వచ్చారు, రాంగ్ ప్లేస్కి వచ్చారు, నా ఫ్రెండ్ ఒక ఆయన అని రాసిస్తారు. కానీ ఈరోజు ఆత్మీయ ప్రపంచంలో విచ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, అనగా భూత వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. రకరకాల వైద్య విధానాలు, అకల్టిక్ అనగా మాంత్రిక తాంత్రిక శక్తుల ద్వారా స్వస్థతలు కల్పిస్తుంది. రేకి అనేటువంటి హీలింగ్ విధానం, ప్రాణిక్ హీలింగ్ విధానం, రకరకాల హీలింగ్ మెథడ్స్ ఉన్నాయి. వీటిలో ఎంతమందికి బాగవుతుందో లేదో మరి మనకు తెలియడం లేదు. ఎంత బాగైనా ఒకటి మాత్రం వాస్తవం, నాకు రోగం వచ్చింది బాగైంది, మళ్ళీ రోగం వచ్చింది బాగైంది, మళ్ళీ రోగం వచ్చింది బాగైంది, ఫైనల్గా ఒకరోజు రోగం వస్తుంది, రాకపోవచ్చు, నేను చనిపోతాను. రోగం వచ్చింది బాగైంది, రోగం వచ్చింది బాగైంది, రోగం ఇలా జరిగి రిపీటేషన్ జరిగి ఒకరోజు నేను చనిపోతాను. ఎవరైనా చనిపోవాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే, మరణాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు, మరణము అనివార్యమైంది, దానికోసం మనం సిద్ధంగా ఉండాలి. అనగా ఈ స్వస్థతలు అనేవి జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి. దానికి స్వస్థత లేవు, దేవుడు స్వస్థపరచడం అనలేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన స్వభావం మారింది, ఆయన స్వస్థపరచగలడు. స్వస్థపరచ నేరకున్నట్లు ఆయన హస్తం కొరచ కాలేదు, రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తం కొరచ కాలేదు. ఇవన్నీ వాస్తవాలే. కొంతమంది సత్యాన్ని అంగీకరించలేరు, ప్రత్యక్షతను అంగీకరించలేరు. హౌ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రివిలేషన్. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉంది, ఫ్లాట్గా ఉంది అన్నప్పుడు అందరు నమ్మారు, ఎస్ కరెక్టేనండి. కొన్ని రోజులకి సైన్స్ డెవలప్ అయ్యి ఆలోచన విధానాలు మారేసరికి భూమి బల్లపరుపుగా లేదండి, అది అబద్ధం, భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడం ఆరంభించారు. అరే సరే, తర్వాత కూడా భూమి గుండ్రంగా ఏంటండి, అది మరి అబద్ధం కాకపోతే అని మరి కొద్ది మంది మాత్రం విశ్వసించారు. ఒక థీరీ భూమి ఫ్లాట్గా ఉందని, ఒక థీరీ భూమి గుండ్రంగా ఉందని, ఒక థీరీ, ఒక లేటెస్ట్ థీరీ భూమి గుండ్రంగా కూడా లేదండి, జియోయిడల్ షేప్లో ఉంది, అనగా అంచుల దగ్గర కాస్త బల్జ్ అయినట్టుగా, పొంగినట్టుగా, సాగినట్టుగా అలా ఉంది అని ఇలాగా వేరు అభిప్రాయాలు చెప్తున్నారు. మనం నివసిస్తున్న భూమిని గురించి ఇన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.
మన యొక్క అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ, మెలిటస్ అనేటువంటి ద్వీపానికి వెళ్ళినప్పుడు, మెలితే అనేటువంటి ద్వీపానికి వెళ్ళినప్పుడు ఒక గంట క్రితం, ఒక అరగంట క్రితం, 40 నిమిషాల క్రితం పౌలును ఉద్దేశించి ఇతను నరహంతకుడు అండి అని అన్నారు. అందరూ అన్నారు, ఎస్, నో డౌట్, న్యాయదేవత వీడిని వదిలిపెట్టలేదు. మనమైతే నాగదేవత అనేవాళ్ళం, వాళ్ళు న్యాయదేవత అన్నారు. సరే, ఏదైనా కానివ్వండి. చూసారా, చేతికి చుట్టుకుని చూసారా, వాళ్ళ న్యాయదేవత ఏమైంది, మంటలో పడిపోయి కాలిపోయిన సంగతి వాళ్ళు మర్చిపోయారు. చూద్దాం. అతనికి వాయడం కానీ ఏమీ జరగలేదు, అతనికి మరణం జరగలేదు, నోట్లోంచి నరకలు రావడం కానీ, అతను అన్కాన్షియస్లోకి వెళ్ళడం కానీ ఇటువంటి ఏమీ జరగలేదు. అలాగని ఈ గంట టైంలో ఈయన ఎలాగైనా బతికిద్దాము అనే విధంగా ఏదో నాటు వైద్యంతోనో మూలిక వైద్యంతో ఎటువంటిది ఏం చేయలేదు. న్యాయదేవ చేత పడింది, సామాన్య ఆమె బతికిస్తే ఆ తల్లి కరుణిస్తుంది, లేత లేదు అని భావించారు. తర్వాత కొంతసేపటికి తమ అభిప్రాయం మాని ఏం కాకపోయేసరికి ఇతడు దేవత అన్నారు. నరహంతకుడు అన్నటువంటి అదే ప్రజలు, అనాగరికులైన ప్రజలు దేవత అనడం, గాడ్ అనడం ఎంత విచిత్రం. ప్రజల యొక్క అభిప్రాయాలు మారాలి, మనసు మారాలి. మనం ప్రత్యక్షతను స్వీకరించాలి, ప్రకటనలను స్వీకరించడం కాదు. అనగా ఆ కంపెనీ వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు, ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఇచ్చేటువంటి మాటలు నమ్ముతాం మనం. ఓహో, అది కరెక్టే, ఓకే అండి, మీ వస్తువే వాడతాంలేండి. ఆ ఖరీదైన అలోవేరా సంబంధించిన ప్రోడక్ట్లే వాడతాం, పలాని ప్రోడక్ట్లే వాడతాం. కొంతమందికి రకరకాల కొన్ని ప్రోడక్ట్స్ మీద వాళ్ళకు నమ్మకం. పలాని ప్రోడక్ట్ వాడితే నేను తెల్లగా అవుతాను, పలాని ప్రోడక్ట్ వాడితే నా ముఖానికి మెరుపు వస్తుంది, వెలుగు వస్తుంది. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫేర్ అండ్ లవ్లీని నమ్మాడు చాలా కాలం, చాలా సంవత్సరాలు, తెల్లగా అవుతాడేమో అని. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, మన నీరసంగా ఉన్నప్పుడు మనకు బలాన్ని ఇచ్చేది ఎలక్ట్రాల్, ఇక దాన్ని ఎప్పుడు బ్యాగులో పెట్టుకొని తిరుగుతుంటారు, దాని వలన బలం. కొంతమంది ఇలా ప్రోడక్ట్స్ను నమ్ముతున్నారు. కానీ ఈ ప్రోడక్ట్స్ను తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చినటువంటి పర్సన్ని ఎవరు నమ్మడం లేదు, దేవుని ఎవరు నమ్మడం లేదు. ప్రోడక్ట్స్ని, కంపెనీల్ని, ఫ్యాక్టరీల్ని, నాయకుల్ని, పార్టీల్ని, ప్రభుత్వాలను నమ్ముతున్నారు. కానీ సృష్టికర్తని ఎవరు నమ్మకపోవడం నమ్ముతున్నారు. ఏదో వాళ్ళ ఓన్ డాక్ట్రిన్స్ని బేస్ చేసుకొని నమ్ముతున్నారు. ప్రత్యక్షతను, రివిలేషన్, దేవుడు మనకు ప్రత్యక్షతను ఉపయోగిస్తాడు, దాన్ని నమ్మాలి, దాన్ని విశ్వసిస్తాను, దాన్ని అంగీకరించాలి. కారణం ఏంటంటే నువ్వు యెరూషలేములో బంధించబడతావు అనేది ఊహ కాదు. దట్స్ నాట్ ఇమాజినేషన్ ఆఫ్ అగబస్. అగబు అనేటువంటి ప్రవక్త యొక్క ఊహ కాదు, అది వాస్తవం, అది నెరవేరింది. ఇదే అధ్యాయంలో నెరవేరింది, ఎక్కడో కాదు. అనగా అదే సంవత్సరం నెరవేరింది, అనగా కొన్ని రోజుల తర్వాత అది నెరవేరింది. ప్రవచనం అనేక సంవత్సరాలు కాదు తర్వాత నెరవేరింది, అది వెంటనే ఇదే అధ్యాయంలో నెరవేరినట్టుగా మనం ఈ అధ్యాయం చదివితే మనం అర్థం చేసుకోగలం. ఒకటి, ప్రభు గత కాలంలో జరిగించిన కార్యాలను బట్టి, దేవుని స్తోత్రం, ప్రభు జరిగించినటువంటి లేకపోతే పూర్వపు సంఘటనలను బట్టి మనం ప్రత్యక్షతను అంగీకరించాలని. రెండోది, ప్రభు యొక్క ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. ఎస్, దిస్ ఇస్ గాడ్స్ విల్. థ్యాంక్ యూ ప్రాఫెట్ అగబస్ గారు, మీరే కాదండి, తూర్లో బ్రదర్స్ చెప్పారు, శిష్యులు చెప్పారు. వాళ్ళే కాదు, ఇంచుమించు ప్రతి పట్టణంలో పరిశుద్ధాత్మ నాకు సాక్ష్యం. థ్యాంక్ యూ సార్. మరొకసారి మీరు ఆ ప్రత్యక్షతను కన్ఫర్మ్ చేశారు, మీకు వందనాలు సార్ అని ఆయన చెప్పాడో లేదో మరి మనకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం పెరిగిందో లేదో ఇవన్నీ అక్కడ రాయబడలేదు, అవన్నీ ప్రాముఖ్యమైన విషయాలు కాదు. ప్రత్యక్షతను, రిసీవింగ్ ద రివిలేషన్. మూడో విషయం మనం ఆలోచించిన విషయము, పూర్వపు ప్రత్యక్షతను బట్టి, ఇంతకుముందు దేవుడు బయలుపరిచింది వాస్తవమైనప్పుడు ఇప్పుడు బయలుపరిచింది వాస్తవం. యేసు ప్రభు మునుపు చెప్పింది వాస్తవమైనప్పుడు ఆయన ఈరోజు చెప్పింది రేపు జరగబోతుంది అనేది కూడా వాస్తవం. ప్రవచనాలు అనేవి ఊహల ద్వారా వచ్చేవి కాదు. ఊహల ద్వారా ప్రవచనాలు చెప్పిన వాళ్ళు గత దినాల్లో ఓడిపోయారు, వాళ్ళు అవమానానికి గురయ్యారు. కానీ నిజ ప్రవక్తలు ఎప్పుడు అవమానానికి గురి కారు, ఎందుకంటే వాళ్ళు దేవుని మాట చెప్పారు, దేవుని మాట జరిగింది. నినివే పట్టణం వాళ్ళు ప్రజలందరూ మారు మనసు పొందారని యోనాకు అవమానం కలగలేదు. యోనా ఈగో హర్ట్ అయిందేమో కానీ యోనాను అవమానపరచడానికి తన మాట మార్చలేదు దేవుడు. దేవుడు మాట మార్చేవాడు కాదు, మనలాంటోడు కాదు ఆయన.
అబద్ధం ఆడడానికి, జోకులు వేయడానికి ఆయన మనలాంటి మనిషి కాదు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగోదిగా మనం ఆలోచించాం, ప్రభువు మనకు శ్రమలు అనుమతిస్తాడు, అనుగ్రహిస్తాడు. మనము సహించగలిగిన దానికన్నా ఎక్కువగా అనుమతించడు. చాలు వీడి కెపాసిటీ ఎంత అని చెప్పేసి దానికి తగ్గట్టు మనకిస్తాడు. కాబట్టి మనం ప్రత్యక్షతను స్వీకరించాలి. ప్రత్యక్షత అది ఇట్స్ ఎ న్యూ, ఇట్ సీమ్స్ టు బి న్యూ, అది కొత్తదిగా ఉండొచ్చు, అంగీకరించే మనసు లేకపోవచ్చు. ఇది ఎలాగండి? మరియమ్మ అడిగినట్టు, హలో ఇది ఎలా సాధ్యం సార్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకవేళ పురుష సాంగత్యము కలిగి ఉంటే, ఒకవేళ యోసేపుతో సాంగత్యం నేను కలిగి ఉంటే, యోసేపుతో నేను శారీరకంగా దగ్గర అయితే మీరు అన్నది కరెక్ట్ కావచ్చు. బట్ అమ్మా ఇవన్నీ పక్కన పెట్టి, ఈ వాస్తవాలు నాకు తెలుసు, పరలోకానికి తెలుసు, ప్రభువుకు తెలుసు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. ఇది పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందే కానీ ఇది పురుష కలయిక వలనో పురుషుల యొక్క సంయోగం వల్ల జరిగేది కాదు అని చెప్పేసరికి ఒక ఎంతవరకు అర్థమైందో మరి. ప్రభు దాసురాలని చెప్పేసి ప్రత్యక్షతను స్వీకరించే వాళ్ళుగా ఉండాలని గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1:14 అతడు ఒప్పుకొననందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని కోరుకుంటుమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనకి ఇక్కడ రెఫరెన్స్ తప్పు రాసుకున్నాను. మూలవాక్యం మన టైటిల్ ఇది 1658వ ఎపిసోడ్, అనగా 1658 సార్లు నేను స్టూడియోకి వచ్చాను. 1658 సార్లు ప్రజలు లేకపోయినప్పటికీ ప్రజలు ఉన్నట్టుగా ఊహించుకొని దేవుని వాక్యాన్ని బోధించిన సందర్భాలు, దేదీప్యమానమైన కాంతుల మధ్యలో స్టూడియోలో నిలబడి లేకపోతే వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. 21వ అధ్యాయము 14వ వచనంలో అతడు అనగా పౌలు గారు ఒప్పుకోలేదు. దేనికి ఒప్పుకోలేదు? యెరూషలేములోకి వెళ్లకుండా ఇక కైసరలో ఆగిపోయి, ఎలాగో ఇక్కడ ఫిలిప్పు పాస్టర్ గారు ఉన్నారు, ఎలాగో పేతురు పాస్టర్ గారు ఉన్నారు, మీ ముగ్గురు పాస్టర్లు ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఒక సలహా సంఘం ఇచ్చినప్పటికీ కూడా దానిని ఏమాత్రం స్వీకరించకుండా, నో ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు, లెట్ మీ గో. 14వ వచనం, స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. బికాస్ వీ కుడ్ నాట్ పర్సువేడ్ హిమ్, వీ గేవ్ అప్ అండ్ సెడ్ నథింగ్ మోర్ ఎక్సెప్ట్ మే ద విల్ ఆఫ్ ద లార్డ్ బీ డన్. ఏం జరిగిందంటే మేము అతన్ని ఒప్పించలేము, మేము అతన్ని సమ్మతింప చేయలేము, కాబట్టి అతన్ని కన్విన్స్ చేయలేము, కాబట్టి ఆపేసాం. మేము వీ గేవ్ అప్ అండ్ సెడ్ నథింగ్. మేము ఏమి చెప్పలేదు, కానీ ఒక విషయం చెప్పాం. ఏంటంటే మే ద విల్ ఆఫ్ ద లార్డ్ బీ డన్. ఏదేమన్నప్పటికీ మన దేవుని చిత్తమే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో, ప్రాముఖ్యంగా నీ జీవితంలో జరుగుతున్న సహోదరుడా నీకు వందనాలని చెప్పారు. వాడుక భాషలో చదువుకుందాం. మేము అతని మనసు మార్చలేమని తెలుసుకున్నాం. మేము అతని మనసు మార్చలేము. అతను మొండివాడుగా ఉన్నాడు, మొరటివాడుగా ఉన్నాడు. ఈజ్ ఫిక్స్డ్. అతడు పక్కా ఫిక్స్ అయిపోయాడు. మేము అతని మనసు మార్చలేమని తెలుసుకున్నాక ప్రభు ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది అనుకొని మేమేమి మాట్లాడలేదు. మేము మాట్లాడలేదు, ఇక మాట్లాడదలుచుకోలేదు. కారణం ఏంటి? మనం ఏం చెప్పినా దానికి కౌంటర్ వేసి అలా కాదు ఇలా కాదు అంటున్నాడు. ఇంకెందుకు ఇతనితో వాదన దేనికి? ఏదో కొన్ని రోజుల క్రితం పరిచయం అయ్యాడు, కొన్ని రోజుల క్రితం వచ్చాడు, వెళ్ళిపోతాడు. ఇక ఇతనితో వాదన ఎందుకు? మేము అతనితో మాట్లాడదలుచుకోలేదు, మేము మౌనంగా ఉన్నాం, మేము నోటికి చిక్కం వేసుకొని ఉన్నాం అనగా పౌలు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడని కాదు దాని అర్థం. అతడు ఒప్పుకోలేదు. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట రూతు గ్రంథములోని 1వ అధ్యాయంలోని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. స్తోత్రం. 18వ వచనం, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందరూ గురించి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరు బెత్లెహేముకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. అమ్మా వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో మీ దేశానికి, మోయాబు దేశానికి వెళ్ళిపో, మీ అమ్మ నాన్నోళ్ళ ఊరికి, మీ అమ్మగారు ఊరికి వెళ్ళిపో, గో బ్యాక్ టు యువర్ మదర్స్ ల్యాండ్ అన్నప్పటికీ కూడా తనతో కూడా వచ్చుటకు, ఓర్పా లాంటిది కాదు రూతు. రూతు వేరు, ఓర్పా వేరు. ఇద్దరు ఒకే ఇంట్లో 10 సంవత్సరాలు కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు భిన్నంగా ఉన్నాయి. తనతో కూడా వచ్చుటకు, అత్తగారితో కూడా, ఏమాయి నువ్వు రావా,
ఎందుకు ముసల్దాంతో ఎందుకు 10 సంవత్సరాలు మనల్ని టార్చర్ పెట్టింది, రా వచ్చేయి అని ఓర్పా సారీ ఓర్పా ఏమనుకోకు. ఎందుకో మరి నేను ఆత్మీయంగా ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, నేను ఇంకా ఎదగాలని నేను ఆశిస్తున్నాను, నేను అక్కడికే వెళ్తాను. నేను మోయాబు దేశంలో పుట్టాం, మోయాబు దేశంలో మరణించడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ మరణిస్తే ఇశ్రాయేలు దేశంలో మరణిస్తాం. నువ్వు మోయాబు దేశంలో పుట్టావు కాబట్టి మోయాబు దేశంలో చచ్చిపోవాలనుకుంటావు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. కానీ నాకెందుకో మరి అలాంటి నడిపింపు రావడం లేదు. నన్ను క్షమించన్నట్టుగా మాట్లాడింది. తనతో వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె మనస్సు కుదిరిందట, కన్ఫర్మ్ చేసుకుంది. ఇక్కడ అందుకనే రాయబడింది, స్తోత్రం, అతడు ఒప్పుకొనందున మేము, అనగా అక్కడ ఉన్నట్టు వాళ్ళమైన మేము, అనగా 12వ వచనంలో మేము అని చెప్పబడిన వాళ్ళే, మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకున్నాం. సైలెంట్ అయిపోయాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊరుకోవాలి దేవుని బిడ్డలు. ఊరుకోకుండా కొంతమంది ఊరిని రెచ్చిపోతుంటారు, రేగిపోతుంటారు, అనవసరంగా మాట్లాడుతుంటారు, ఉప్పొంగుతుంటారు, అతిశయిస్తుంటారు, ప్రగల్భాలు పలుకుతుంటారు. గమనించాల్సిన విషయం, మేము ఊరుకున్నాం. ఊరుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? మేము క్వైట్ అయిపోయాం, మేము సైలెంట్ అయిపోయాం. దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఖచ్చితంగా ఉంది. వాదించడం వల్ల విభేదాలు వస్తాయి, వాదించడం వల్ల స్నేహం దెబ్బతింటుందేమో. కానీ కొన్నిసార్లు మనమే తగ్గామనుకోండి, ఒక స్టెప్ బ్యాక్ చేసామనుకోండి, సరే అతను అంటే అన్నాళ్ళేండి అనుకొని మనం తగ్గామనుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం తగ్గించుకుంటే మనం హెచ్చించబడతాం. ఇక్కడ గమనించండి. సరే పౌలు పాస్టర్ గారితో ఆయన వచ్చాడు, ఆయనతో ఎందుకు వాదనలో దిగడం అనుకొని, ఆయన ఏదో దేవుని నడిపింపు కలిగిన దేవజనుడు, ఆయన నడిపింపు ప్రకారం వెళ్తున్నాడు, మనం ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టడం అని ఊరుకోవడం ద్వారా జరిగే విషయాలు. మొట్టమొదటి విషయము, అది ప్రభు చిత్తాన్ని జరిగిస్తుంది. 14వ వచనంలోనే మనం మూల వాక్యము 21వ అధ్యాయం 14, ప్రభు చిత్తాన్ని జరిగిస్తుంది. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ సైలెంట్, it causes the will of God to be done in your life. నీ జీవితంలో దైవ చిత్తము జరగాలి అంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఆలోచించి టెన్షన్ పడి కలవరపడిపోయి తలగొట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి, మీ సలహా ఏంటి, మీరు ప్లీజ్ మీ సలహా ఇవ్వండి అని పెద్ద మనుషుల సలహాల కోసం వెళ్ళడంలో ఎటువంటి అర్థం లేదు. ఊరుకోండి, ఊరక నిలిచి ఉండండి, ఊరుకోండి. అమ్మా రూతు, నయోమి చెప్తున్న మాట, అతడు చేసేది నీకు అర్థం కాకపోవచ్చు, బోయజు చేసేది నీకు అర్థం కాకపోవచ్చు, గుర్తుపెట్టుకో. అయినా పర్లేదు, నువ్వు గమ్ముకోండు. అతడు ఏదో ఒకటి చేస్తాడు, చేయండి ఆయన ఊరుకోడు. ఆయన ఏదో ఒకటి చేసే మనిషి, ఆయన మాటల మనిషి కాదు, ఆయన క్రియల మనిషి. కాబట్టి వదిలేసి, నీకు అర్థం కాదు, అతను ఏదో చెప్తాడు, అమ్మా నేను కాదమ్మా నీ సమీప ముందు ఇంకొక ఆయన ఉన్నాడు, అతను విడిపిస్తాడని ఇలా చెప్తాడు. ఏం మాట్లాడద్దు, సైలెంట్ అయిపో. బోయజు చేసే పనులు రూతుకు మర్మంగా ఉన్నాయి. మన పరమ బోయజు చేసే విషయాలు, మన ప్రభు చేసే విషయాలు మనకు మర్మాల్లాగా ఉన్నాయి. ఒకటి, ఊరుకోవడం ద్వారా ప్రభు చిత్తం జరుగుతుంది. ప్రభు చిత్తం మనం సైలెంట్గా ఉండడం, క్వైట్గా ఉండడం, ప్రశాంతమైపోవడం, దాని గురించి మాట్లాడడం మానేయడం వలన ఏం జరుగుతుంది? ప్రభు చిత్తాన్ని జరిగిస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తే, ప్రజలారా, దేవుని ప్రజలారా, నా మాట విని బయటికి వచ్చిన ప్రజలారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊరకుండని, సైలెంట్, ప్లీజ్ క్వైట్. దానివల్ల ఏమవుతుందంటే ఊరక దానివల్ల ఏమవుతుంది? యెహోవా అనుగ్రహించు రక్షణను మీరు చూస్తారు. నేడు చూసిన ఐగుప్తుని ఇక మీదట చూడరు. ఐగుప్తుని లాస్ట్ చూపు చూడండి మీరు. ఏం కాదు, మీకు నథింగ్ వుడ్ హ్యాపెన్. ఎర్ర సముద్రం కాదు, ఇంకేది కాదు, ఏం జరగదు. దేవుడు మనల్ని కాపాడుతాడు. మనల్ని ఇక్కడ చనిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు, ఇది దాటుకోవడానికి. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం, ప్రభువు కార్యాలను చూడనిస్తుంది. మన ఊరుకుంటే ప్రభు కార్యాలను చూడనిస్తుంది, మన ఊరుకుంటే ప్రభు చిత్తాన్ని జరగనిస్తుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని దినాలలో ఆ. నేను మహోన్నతుడను. సరెండర్ యువర్ యాంగ్జైటీ అనగా మీ యొక్క ఆందోళనను సబ్మిట్ చేయండి, సరెండర్ చేయండి, అప్పగించండి. దేవుని స్తోత్రం. అనగా లెట్ గో, సెప్ట్యూజెంట్లో లేకపోతే రిలాక్స్ అని రాయబడింది. అనగా సరెండర్ యువర్ యాంగ్జైటీ అండ్ రిలాక్స్ అయిపోండి. బీ స్టిల్ అండ్ రియలైజ్ దట్ ఐఎమ్ గాడ్. రిలాక్స్డ్గా ఉందాం, టెన్షన్ లేకుండా ఉందాం, కలవరాన్ని తొలగించుకొని కలవరానికి సమాధిని కడదాం. విశ్వాసాన్ని మనలో మనం రేపుకుందాం, ఇంకా పుట్టించుకుందాం, ఇంక్రీజ్ చేసుకుందాం, పెంచుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఊరుకోవడం వల్ల జరిగేటువంటి కార్యాలు ప్రభు చిత్తాన్ని జరగనిస్తుందని, ప్రభు కార్యాన్ని చూడనిస్తుందని. మూడోది, ప్రభువును గురించిన అవగాహన. ఊరుకొండడి, నేనే దేవుడని తెలుసుకోండి. నేను కూడా దేవుడని కాదు, నేను మాత్రమే దేవుడని తెలుసుకోండి. యెహోవా మాత్రమే దేవుడని ప్రజలు తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. యెహోవా కూడా దేవుడని వాళ్ళు మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయా సందర్భాల్లో యెహోవాయే దేవుడని తెలుసుకున్నారు. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథము 30:15. ప్రభువును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చాడు. యెహోవా మాట్లాడాడు, యెషయా ద్వారా మాట్లాడాడు. మీరు మరలి వచ్చి అనగా తిరిగి వచ్చి, ఊరుకున్నట్టు వలన రక్షింపబడుదురు. మీరు తిరిగి వచ్చి, మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అని కాదు, మీరు ఏం చేయాలంట? మీరు మరలి వచ్చి, కమ్ బ్యాక్. ఇఫ్ యూ కమ్ బ్యాక్, మీరు మరలి వచ్చి ఊరుకుండటం వలన రక్షింపబడతారు. యూ వుడ్ బి సేవ్డ్. అంతేకాదు, మీరు ఊరుకుండి ఏమొస్తుంది? మీకు బలం వస్తుంది. మీరు మానసికమైన బలహీనులు, ఆత్మీయమైన బలహీనులు కాకుండా మీరు ఊరుకుండి నమ్ముకోండి. నమ్మిక మాత్రం ఉంచండి. ఎందుకు సార్ అనవసరం టెన్షన్లు వద్దండి, ఏం మాట్లాడద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు, వాదనలు వద్దు. మీరు ఊరక నమ్ముకోండి, దానివల్ల మీరు బలం పొందుతారు. ప్రభు యొక్క బలాన్ని మనం పొందే అవకాశం ఉంది. ఊరుకోవడం వల్ల ప్రభు చిత్తాన్ని జరిగించుకుంటాం, ఊరుకోవడం వల్ల ప్రభు కార్యాన్ని చూస్తాం, ఊరుకోవడం వల్ల ప్రభువుని గురించి అవగాహన పొందుకుంటాం, ఊరుకోవడం వల్ల మన జీవితంలో జరిగే విషయం ప్రభు యొక్క బలాన్ని పొందుకుంటాం. కాబట్టి ఊరకుండి అంటే ఊరకుంటే ఏం పని చేయకుండా అని కాదు, ప్రభు చేతికి అప్పగించి రిలాక్స్డ్గా ఉంటూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.